Hello everyone, how are you all? This is your Rupa and welcome to my channel Paru's Akshay Patra. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా సఫర్ అవుతున్న ఒక మంచి టాపిక్ మీద మీ అందరికీ నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేద్దామని వచ్చాను. యాక్చువల్గా పిల్లలు చాలా వరకు లెస్ ఫోకస్డ్గా అండ్ లెస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తోటి లెస్ మెమరీ పవర్ తోటి చాలా వరకు సఫర్ అవుతున్నారు నవేడేస్. అండ్ ఇది ఇంటర్న్ పేరెంట్స్కి చాలా టెన్షన్ తీసుకొచ్చేస్తుంది. సో మేజర్గా అండ్ ఫైవ్ కామన్ రీజన్స్ ఏంటి, కామన్ రీజన్స్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా పేరెంట్ పిల్లాడి కాన్సన్ట్రేషన్ని ఫోకస్ని ఆన్ స్టడీస్ అనుకోండి, లేదా వాడికి ఇంట్రెస్ట్ అయిన ఏ టాపిక్ మీద అయినా సరే వాడు ఫోకస్డ్గా ఉండాలి అంటే ఈ మేజర్ 5 రీజన్స్ ఏవైతే వాటిని అఫెక్ట్ చేస్తున్నాయో దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎంత రికమెండెడ్ స్లీప్ అవసరం అనేది ఈ చార్ట్లో చూద్దాం. యాక్చువల్గా అకార్డింగ్ టు ద మెడికల్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ప్రాపర్ స్లీప్ అనేది లేకపోతే, అంటే పిల్లాడికి ప్రాపర్ స్లీప్ అనేది లేకపోతే వాడి ఎబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్ టు వర్క్, అంటే వాడి కెపాసిటీ, బ్రెయిన్ వర్కింగ్ కెపాసిటీ డెఫినెట్గా అది తగ్గిపోతూ వస్తుంది. అండ్ వాడి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బేస్డ్ ఆన్ హిస్ ప్రాపర్ స్లీపే డిపెండ్ అయి ఉంటుంది. అది నేను పైన చెప్పిన చార్ట్లో ప్రకారం ఏ ఏజ్ గ్రూప్కి ఎంతవరకు స్లీప్, అంటే ఎన్ని అవర్స్ స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాలి అనేది నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా we all should follow that, and that many hours ఖచ్చితంగా పిల్లాడికి నిద్ర ఉండాలి. ఒకవేళ ఒక్క నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోయినా పిల్లాడికి వాడి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందంటే నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో స్లీపీగా ఉంటాడు. వెన్ హీ ఫీల్స్ స్లీపీ ఖచ్చితంగా ఏ వర్క్ మీద వాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు అండ్ ఫోకస్డ్గా ఉండదు మైండ్. ఈ ఇన్అడిక్వేట్ ఆర్ ఇంప్రాపర్ స్లీప్ అనేది డెఫినెట్గా పిల్లాడి మెమరీ పవర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ నైట్ సరిగా నిద్ర లేనప్పుడు డే టైంలో స్లీపీగా ఉన్నాడో క్లాస్ రూమ్లో హీ విల్ బికమ్ లెస్ విజిలెంట్, అంటే లైక్ యాక్టివ్గా ఉండలేకపోవచ్చు. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఎక్యురసీ అండ్ ఫోకస్ ఆన్ ఎనీ వర్క్. ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి కూడా పిల్లాడికి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రిమెంబర్ ఎనీథింగ్. అండ్ రెడ్యూసెస్ ద స్పీడ్ ఆన్ మెంటల్ టాస్క్. మేజర్గా మెంటల్ టాస్క్ ఏవైతే ఇస్తారో, అంటే బ్రెయిన్ పెట్టి చేయాల్సిన ఏ వర్క్ ఇచ్చినా కూడా అది పిల్లాడి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెట్టడానికి స్లీపీనెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలా లెస్ కాన్సన్ట్రేషన్ లెస్ ఫోకస్డ్గా ఉన్న పిల్లలు ఏమవుతారు అంటే వాడికి మెంటల్గా వాడు ఎప్పుడైతే టాస్క్ చేయలేకపోతున్నాడో డెఫినెట్గా హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ, నాకు ఇది అవసరం లేదు, లేకపోతే నేను ఇది చేయలేను, ఫిక్స్ అయిపోతాడు. whenever he fixes himself that he cannot do it, డెఫినెట్గా వాడి కాన్సన్ట్రేషన్ నెగటివ్ డైవర్షన్స్ వైపుకి వెళ్ళిపోతుంది. ఫోకస్ లెవెల్స్ లెస్గా ఉండి కంపారిటివ్గా అదర్స్ తోటి మెంటల్ టాస్క్ని రీచ్ అవ్వలేకపోతున్నాడంటే అదే స్పీడ్తో డెఫినెట్లీ డైవర్షన్ ఆఫ్ ద మైండ్ విల్ స్టార్ట్. అప్పుడే పిల్లాడి డైవర్షన్స్ ఫోకస్ టువర్డ్స్ నెగటివ్ థింగ్స్ మీద ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ పూర్ న్యూట్రిషన్. పూర్ న్యూట్రిషన్ అంటే వాళ్ళ ఇంప్రాపర్ డైట్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ డైట్. అండ్ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన బాడీ, అంటే ఎక్కువ ఎనర్జీని డిమాండ్ చేసే బాడీ పార్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బ్రెయిన్ ఓన్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన బాడీ టోటల్ వెయిట్లో ఓన్లీ 2% ఆఫ్ బాడీ వెయిట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బ్రెయిన్. బట్ మన ఎనర్జీ కన్సంప్షన్లో 20% ఆఫ్ ఎనర్జీ కన్సంప్షన్ విల్ బి టేకెన్ by your brain only. Approximately in a typical day ఒక పర్సన్ 320 calories ఓన్లీ థింక్ చేసే దాని మీదనే స్పెండ్ చేస్తారు. అంటే ఒక పర్సన్ టిపికల్గా థింక్ చేస్తున్నాడంటే 320 calories will be spent on only thinking. So you can imagine how much energy is required for proper working of the brain. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఎక్సెస్ ఎనర్జీ అంతా అది ప్రోటీన్గా కన్వర్ట్ అయ్యి మన మసిల్స్లో స్టోర్ అయి ఉంటుంది. మన మసిల్లో రిజర్వ్డ్ ఫుడ్ ఆర్ రిజర్వ్డ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మనకు స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ మన బ్రెయిన్కి అలా రిజర్వ్డ్ ఎనర్జీ అనేది ఉండదు. బ్రెయిన్కి మనం కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫుడ్ అనేది ఇస్తూనే ఉండాలి. ప్రాపర్ వర్క్ చెయ్యాలి అంటే కంటిన్యూస్ ఎనర్జీ అండ్
oxygen should be supplied to the brain for a proper working of your brain. And ఎప్పుడైతే ఈ అన్బ్యాలెన్స్డ్ డైట్, పిల్లాడికి కావాల్సిన న్యూట్రియంట్స్ తోటి డైట్ లేదు అనుకుంటే మాత్రం, అంటే ఎసెన్షియల్ విటమిన్స్ అనుకోండి, మినరల్స్ అనుకోండి, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనుకోండి, లేని అన్బ్యాలెన్స్డ్ డైట్ కనుక పిల్లాడికి ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్. అండ్ డే బై డే మీరు అదే కంటిన్యూ చేసినట్టయితే డే బై డే దట్ విల్ బికమ్ సో వర్స్ట్ ఆల్సో. సర్టన్ న్యూట్రియంట్స్ మన ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేవైతే ఫ్యాట్, ప్రోటీన్, కాపర్, విటమిన్ ఏ అండ్ అయోడిన్, ఆల్ దీస్, అంటే ఇవి ఎక్కడైతే ఏ వేటిలో అయితే ఇవి రిచ్గా ఉంటాయో ఆ ఫుడ్ని కనుక పిల్లాడిని సర్టన్ బ్రెయిన్ డెవలప్మెంటల్ ఏజ్లో కనుక మీరు ప్రాపర్ డైట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అండ్ మెమరీ ఆఫ్ ద చైల్డ్ విల్ బి డెవలప్డ్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ థర్డ్ పాయింట్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఇన్సఫిషియంట్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్లూయిడ్, అంటే ఫ్లూయిడ్ కన్సంప్షన్ తక్కువైనా లేకపోతే ప్రాపర్ ఆర్ ఇనఫ్ వాటర్ తీసుకోకపోయినా ఇట్ లీడ్స్ టు డీహైడ్రేషన్. ఆ డీహైడ్రేషన్ వల్ల మేజర్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటే మన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఈ డీహైడ్రేషన్ టైంలో బ్రెయిన్ నార్మల్ ఫంక్షన్ కూడా, అంటే నార్మల్ అటెన్షన్, నార్మల్ మెమరీ, కాన్సన్ట్రేషన్ అన్నిటి మీద ఈ డీహైడ్రేషన్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ 1% లోవర్ దాన్ నార్మల్ మన హైడ్రేషన్ లెవెల్ కంటే 1% తగ్గినా కూడా డెఫినెట్గా ఇట్ విల్ లీడ్స్ టు ఆర్ రిజల్ట్స్ ఎట్లా ఉంటుందంటే మెజరబుల్ ఇంక్రీజ్ ఆన్ మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, అండ్ లోవర్ చైల్డ్ది మూడ్ లో అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఇట్ రెడ్యూసెస్ ద కాగ్నిటివ్ అండ్ మోటార్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్, దట్ ఈస్ డామ్ ష్యూర్. అండ్ మోర్ పెయిన్ సెన్సిటివిటీ కూడా, అంటే ఇది బాగా పెయిన్ సెన్సిటివిటీ ఇన్ ద చైల్డ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఫోర్త్ పాయింట్ ఇస్ ఫ్యామిలీ స్ట్రెస్. అన్వాంటెడ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కాస్డ్ బై ఫ్యామిలీ స్ట్రెస్. అంటే పేరెంట్స్ పిల్లల ముందు మాట్లాడుకునేటప్పుడు సర్టన్ బౌండరీస్ అనేవి కన్సిడర్ చేయకుండా పిల్లల ముందే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ గురించి కానీ, ఫ్యామిలీ కన్సర్న్స్ గురించి కానీ ఎప్పుడైతే పిల్లల ముందర డిస్కషన్ ఓపెన్గా చేసినట్లయితే డెఫినెట్గా that will leads to overreaction and overthinking of the child, may lead to less focus and concentration on studies and school. Internally, child may worried and upset and experiences that anxiety idantha kuda lead chestadi. Fifth point, lack of physical activity or exercises. ఒక సర్టన్ ఏజ్లో ఆ ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ మినిమం ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎప్పుడైతే మనం ఈ ఫిజికల్ యాక్టివిటీస్ని ప్రాపర్గా ఇవ్వలేకపోతామో డెఫినెట్గా ఆ హార్ట్ రేట్ కానీ, పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ కానీ, ఆర్ ఆక్సిజన్ సప్లై టు ద బ్రెయిన్ కానీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఎప్పుడైతే మినిమల్ ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ మూమెంట్స్ పిల్లలకి ప్రొవైడ్ చేసినట్లయితే డెఫినెట్గా హార్ట్ రేట్ పెరిగి ఆ పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ టువర్డ్స్ ద బ్రెయిన్ ఇంక్రీజ్ అయ్యి ఇంటర్న్గా ఆక్సిజన్ సప్లిమెంట్ టు ద బ్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎనీ వర్క్ విల్ బి ఇంక్రీజ్డ్. అట్ ద సేమ్ టైం హార్మోన్స్, ఏవైతే గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లిమెంట్ అండ్ ప్రాపర్ న్యూట్రియంట్స్ అండ్ ప్రాపర్ ఫ్లూయిడ్ సప్లిమెంట్ టు ద బ్రెయిన్ ఇంక్రీజ్ అవుతుందో గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్స్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతాయో బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రాపర్ ఎన్వైరన్మెంట్ని మనమే ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. So please concentrate. Minimal physical activity and exercises for the child is very very important. మీరందరూ ఈ 5 పాయింట్లని గుర్తుపెట్టుకొని ఈ 5 పాయింట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇవన్నీ పెద్దగా మీరు ఫోకస్ చేసి చేయాల్సిన పనులు కాదండి. డైలీ రొటీన్లో మనము మినిమం కాన్సన్ట్రేట్ చేసుకొని మినిమం కాన్షియస్గా దీని మీద వర్కౌట్ చేస్తే పిల్లలకి ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ఇంటర్న్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎనీ వర్క్ wherever they are concentrating అనేది మనం తప్పకుండా హెల్ప్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. So thank you so much for watching and this is your Rupa and ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.